హలో ఫ్రెండ్స్, నమస్తే. అనగనగా ఒక రాజ్ మూవీ ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి నా 4th మూవీ అనగనగా ఒక రాజు చూడడం. సో స్టార్టింగ్ వచ్చిన రాజాసాబ్, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్, భరతమహా శ్రేణులకు విజ్ఞప్తి, ఇలా 3 మూవీస్ చూసేసాం. దాని గురించి మనం రివ్యూ చేసాం మన ఛానల్లో. చూడని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి. ఇక అనగనగా ఒక రాజు ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 4 years బ్యాక్ అయితే అనౌన్స్మెంట్ జరిగింది. ఏదైతే మ్యాడ్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, కళ్యాణ్ శంకర్ గారు. సో స్టార్టింగ్ లో అనౌన్స్ చేసినప్పుడు తనే ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు, స్క్రిప్ట్ రాస్తున్నట్లయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ చేంజ్ అవ్వడం, ఆ తర్వాత సరైన డైరెక్టర్ దొరకపోవడం, మెల్లమెల్లగా ఈ ప్రాజెక్ట్ అనేది 4 years డిలే అయితే అయింది. సో ఈ ప్రాజెక్ట్ ని మెయిన్ గా ఎవరైతే మన నవీన్ పోలిశెట్టి గారు ఉన్నారో, సో తనే కేవలం హీరో మాత్రమే కాదు, ఈ మూవీకి తను స్క్రిప్ట్ రాయడము, డైరెక్షన్ పార్ట్ లోను మెయిన్ గా ఉండడము, కొన్ని అద్భుతమైన సీన్స్ రాయడం అనేది నవీన్ పోలిశెట్టి గారు అయితే చేయడం జరిగింది. ఈ మూవీలో మన రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ బుల్లిరాజు ఏదైతే మనకు సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో యాక్టింగ్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ఈ మూవీలో కూడా ఉండడం, దాని తర్వాత మీనాక్షి చౌదరి ఈ మూవీలో ఫీమేల్ లీడ్ ఉండడము, అండ్ అఫ్ కోర్స్ నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మూవీ ఈ సంక్రాంతికి ఒక పండగ లాంటి మూవీ, క్లీన్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ గా ఉంటుంది, మీకు ఎక్కడ అనేది బోర్ కొట్టదు, ఒక్క క్షణం కూడా నవ్వుకుంటూ ఉంటూ ఉంటారు. సో కంప్లీట్ గా క్లీన్ అండ్ చల్లటి వాతావరణం, చక్కటి వాతావరణం, చూస్తే పల్లెటూరులో మనం ఉన్నామా అన్నట్లు ఫీల్ అయితే తెప్పిస్తుంది. ఈ పండక్కి, ఒక సంక్రాంతి పండక్కి సంక్రాంతి లాంటి మూవీ ఈ మూవీ అనగనగా ఒక రాజు. అండ్ డైలాగ్స్ కానివ్వండి, అండ్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, బాలరాజ్ సాంగ్ ఉంది కదా, ఒక సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఏదైతే మైనస్ పార్ట్స్ ఉన్నాయో మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కానివ్వండి, అండ్ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ కానివ్వండి, దాంతోపాటు ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఆ ఐటమ్ సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇవి కాస్త సెకండ్ హాఫ్ లో కాస్త మైనస్. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్, అసలు పగలు పడి నవ్వుతూనే ఉంటారు, ఆ రేంజ్ లో ఉంది కామెడీ. నాకైతే చాలా నచ్చింది. రావు రమేష్ గారితో వచ్చే సీన్స్ కానివ్వండి, అనగనగా ఒక రాజు లో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్, కామెడీ టైమింగ్, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఈ సంక్రాంతికి ఒక చక్కటి క్లీన్ మూవీ అనగనగా ఒక రాజు. అండ్ సెకండ్ హాఫ్ లో చిన్న మైనసెస్ ఉన్నాయి, బట్ ఈ పండగ వాతావరణం, పండగ సీజన్ కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ అయితే చేస్తారు ఆడియన్స్. సో నేనైతే నమ్ముతున్నా ఈ మూవీ కూడా చాలా చక్కగా మంచి హిట్ అయితే అవుతుందని చెప్పి. ఆల్రెడీ మనం 3 మూవీస్ అయితే చూసేసాం. సో ఇందులో ఏది బెస్ట్ అంటే మనము వరస్ట్ గురించి అయితే చెప్పొచ్చు, కానీ బెస్ట్ గురించి అయితే మనము కొంచెం చెప్పడంలో ఆలోచిస్తాం. ఎందుకంటే భరతమహా శ్రేణులకు విజ్ఞప్తి, సో చాలా మంది దానిపైన కూడా మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చాయి. బట్ అది చూడదగ్గ మూవీ, చూస్తున్నంతసేపు మీకు ఎక్కడ బోర్ కొట్టదు, హిలేరియస్ గా ఉంది, చాలా జోక్స్ పేలాయి. అండ్ అనగనగా ఒక రాజు కూడా చాలా చక్కగా ఉంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా హిలేరియస్, మీకు ఎక్కడ బోర్ అంటే బోర్ కొట్టదు, చూస్తూ ఉండిపోతారు, ఆ విధంగా ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ అది అర్థ విధంగా తీసినట్టు అనిపించింది, ఎందుకు అలా తీసిందో నాకు అర్థం కాలేదు. అండ్ బుల్లిరాజ్ తో వచ్చే కామెడీ సీన్స్ కానివ్వండి, కంప్లీట్ నవ్వుకుంటారబ్బా మీరైతే. ఈ పండక్కి మంచి క్లీన్ నీట్ మూవీ ఏదైనా ఉంది అంటే ఇది అనగనగా ఒక రాజు. సాయంత్రం మనకు నారీ నడమ మురారి వచ్చే మూవీ కూడా ఉంది. సో అది కూడా చూసి దాన్ని కూడా రివ్యూ చేసేద్దాం మనం. ఆ ట్రైలర్ కూడా, సెకండ్ ట్రైలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఏదైతే ఆటో సీన్ ఉంటుంది కదా, హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళకి నేను డబ్బులు తీసుకోనంటే, ఇది నేను ప్రెగ్నెంట్ కాదబ్బా, ఇది పొట్ట అని చెప్పేసరికి షాక్ అవుతాడుగా. కొన్ని జోక్స్ ఆర్గానిక్ అనిపించాయి, ఇందులో కూడా చాలా ఆర్గానిక్ జోక్స్ ఉన్నాయి. సో చూద్దాం. ఆ మూవీ కూడా చూసిన తర్వాత అసలు నిజమైన సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది కూడా మనం తీయడానికి ట్రై చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ నాకు కంప్లీట్ గా సంక్రాంతిలో వచ్చిన ట్రైలర్లలో ఈ ట్రైలర్ అండ్ నారీ నడుమురా ట్రైలర్ అయితే బాగా నచ్చాయి. సో నెక్స్ట్ ఆ మూవీ చూసేద్దాం సాయంత్రం. ఆ మూవీ చూసిన తర్వాత మనం కంప్లీట్ గా దానిపైన రివ్యూ ఇచ్చి, అండ్ నెక్స్ట్ ఈ సంక్రాంతికి అసలు సిసలైన విన్నర్ ఎవరు అనేది మనం మాట్లాడుకుందాం. దీంతో పాటు ఏదైతే మనశంకర్ వరప్రసాద్ వచ్చేసి 2 days కలెక్షన్ వచ్చేసి 120 crores అని చెప్పి ఒక పోస్టర్ అయితే వేసుకోవడం జరిగింది. సో అందులో నిజం ఎంత ఉంది, అండ్ దాంతో పాటు రివ్యూవర్స్ పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, జెన్యూన్ రివ్యూస్ ఇస్తే ఆ ఛానల్లో ఆ వీడియో ఉండకుండా ఎలాంటి స్ట్రైక్స్ వేస్తున్నారు, ఆ ఛానల్ ని ఆ వీడియో ఎలా తీయించేస్తున్నారు అనేది మన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కాస్త డిస్టర్బెన్స్ గా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే
సంక్రాంతి సీజన్ మా చుట్టుపక్కల ఇళ్లలో కంప్లీట్ డీజేస్ పెట్టి కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. సో కాస్త డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏదైనా ఉంటే ప్లీజ్ సజెస్ట్ అయితే చేసుకోండి. ఇంతే గైస్, ఈ వీడియోకి మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.